ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతం 27 నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు 27 కూడా చంద్రుడి యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి. అంటే చంద్రుడు మనకి కాలమానంలో 12 రాశులు కూడా ఒక్కొక్క రాశిని 2.5 రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరి విధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 27 నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు, మహావిష్ణుమూర్తి స్వరూపుడు. కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా, అంటే నఖశిఖ పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు. అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని, మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు? అవి మనకి కనపడవు, స్థిరంగా ఉంటాయి. అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది, ఎప్పుడూ అది నాశనము కాదు, ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం. మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద, ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింపజరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి 27 నక్షత్రాలు మనకి అందించారు ఋషులు. సరే, 28వ నక్షత్రం చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు. అంటే మధ్యాహ్నం 11:30, 11:40 నుంచి 12:30 వరకు. కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయి, అశ్విని నక్షత్రం నుంచి ఏ నక్షత్రాలు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు, గుణగణాలు కలిగి ఉంటారు, వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి, అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు, ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రం ఇది మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలో 8వ నక్షత్రం. ఈ సంఖ్య వింటేనే చాలా భయం వేస్తుంది. ఇన్ఫినిటీ సంఖ్య అని కూడా మన శాస్త్రం చెబుతోంది. అది సైంటిఫిక్గా కూడా ఇన్ఫినిటీ సంఖ్య. అంటే మొత్తం ఈ 8 సంఖ్యతో గనక పుట్టినటువంటి పుష్యమి నక్షత్ర జాతకులు ప్రతిదీ ఆలస్యంగానే ఉంటుంది. ఏ కార్యక్రమైనా మనసు ఎప్పుడూ కూడా సముద్రంలో అలలు ఏ విధంగా అయితే అతలాకుతలంగా ఉంటూ ఉంటాయో అట్లాగే ఈ యొక్క చంద్రరాశి అంటే ముఖ్యంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి చంద్రరాశిలో ఈ శని నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవానుడు. కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు చరస్వభావం కలిగి ఉంటారు. మనసు ఎప్పుడూ కూడా అటు ఇటు చెరుస్తూ ఉంటుంది. ఒక పట్టాన వారు అనుకున్న పనులు ఏవి కూడా ముందుకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడో అవుతుంది.
ఆలస్యానికి దారితీస్తుంది. దానివలన మానసికంగా స్ట్రగుల్ ఎక్కువ అనుభవిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, వారు ఏదైనా ఒక కోరిక అనుకుంటే ఆ కోరిక విషయంలో ఆలస్యం కలుగుతుంది. ఎక్కువగా వీరు అనుమానానికి ఎక్కువ దావనిస్తారు, అనుమానిస్తూ ఉంటారు ఎక్కువగా, అనుమాన పీడితులు. కాబట్టి అనుమానాన్ని వదిలేయాలి పుష్యమి నక్షత్ర జాతకులు. అట్లాగే ఈ పుష్యమి నక్షత్రం అధిపతి శని భగవానుడు 19 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అంటే ఎవరైనా ఈ నక్షత్రంలో పుడితే 19 సంవత్సరాలు, దాంట్లో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలకి దోషం ఉంది పుష్యమి నక్షత్రం. ఇది దోషభూయుక్తమైనటువంటి నక్షత్రంగా ఇస్తారు. మొదటి పాదము తండ్రికి, రెండవ పాదం తల్లికి, మూడవ పాదం మేనమావకి, నాలుగవ పాదం ఆ పుట్టిన శిశువుకి గండంగా భావిస్తారు. అట్లాగే మొత్తం మీద ఆయు ప్రమాణం మనకి 83 సంవత్సరాలుగా ఇంచుమించుగా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క నక్షత్ర దోష పరిహారార్థము కంపల్సరీ ఈ పుష్యమి నక్షత్రానికి నక్షత్ర జపము, హోమము, అట్లాగే శని భగవానుడికి అభిషేకము, శనికి సంబంధించిన జపము, దానము, నువ్వులు, బియ్యము, నువ్వుల నూనె, ఇట్లా ఏదైతే ఉంటాయో అన్నీ దానం చేసుకోవాలి పుట్టిన వెంటనే. లేదా అప్పుడు కుదరకపోతే తర్వాత అయినా సరే ఈ నక్షత్ర జాతకులు చేసుకోకపోతే వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యం ఉంటుంది, గృహంలో సౌఖ్యం ఉండదు. ఈ పుష్యమి నక్షత్ర వీళ్ళు సుఖంగా ఉండరు, అవతల వాళ్ళని సుఖంగా ఉండనీయకుండా చేయడానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకంటే అవసరం లేనటువంటి అనుమానాలన్నీ వీరికే కాబట్టి. తల్లితో ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు, కానీ వీరి యొక్క నక్షత్రం తల్లితో అనురాగము, ఆప్యాయత లేకుండా చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్ర జాతకులకి. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి వృక్షము పిప్పిలి చెట్టు. అట్లాగే ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించి కుజదోషము లేదు అని శాస్త్రం చెబుతోంది. పుష్యమి నక్షత్రం కలిగినటువంటి వారు 2, 8 అంటే ద్విముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. ఎక్కువగా వీరు శనికి అధిష్టాన దేవతలైనటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. ఎక్కువగా ఎందుకంటే చంద్రరాశి పాలు, పెరుగు వీటికి సంబంధించింది కాబట్టి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, వీటితో ఎక్కువగా ఈ పరమశివుణ్ణి ఆరాధించడం ద్వారా వీరికి ఆలస్యం అవుతున్నటువంటి పనులన్నీ కూడా నిదానంగా ఫాస్ట్గా జరగటానికి, పరమేశ్వరుడు అనుగ్రహం లభించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు పుష్టికరమైనటువంటి శరీరము, ధనము, స్థిరబుద్ధి, బలము, ధైర్యము వీరికి పుట్టుకతోనే వస్తాయి. వీరు మానసికంగా చాలా బలహీనులు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తర్జన భర్జన పడతారు. ఒక పట్టాన ఇప్పుడు తీసుకున్నది మరుక్షణం మళ్ళీ మార్చేసే స్వభావం ఉంటుంది. అది కూడా దానివల్ల వాళ్ళు మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఈ భూమి కింద పనిచేసేటటువంటి జలాంతర్గాములు ఏదైతే ఉంటాయో, అంటే భూమి కింద పనిచేసేటటువంటి మణులు, మాణిక్యాలు తీసేవాళ్ళు కావచ్చు, పెట్రోల్ గనుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, భూమి కింద ఏదైతే అంటే భూమి కింద అంటే సముద్రం లోపల ఏదైతే ఉంటుందో వాటి కింద పనిచేసేటటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు వాటికి సంబంధించి. అట్లాగే సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మటాలు, కొనటాలు, అట్లాగే ఎప్పుడు ట్రావెలింగ్ చేసేటటువంటి ఉద్యోగాలు, ఇలాంటివన్నీ కూడా ఈ ఉద్యోగస్తుల లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు ఎక్కువగా శ్రమపడే లక్షణం కలిగి ఉంటారు. ఈ యొక్క ఆయుష్ కూడా వీరికి కాస్త గట్టిదనే చెప్పుకోవాలి. కార్మికుల వలన మంచి జరుగుట, అట్లాగే సోమరితనము లేక దరిద్రాన్ని దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవించగలుగుట, చేసేటటువంటి ప్రతి పనిలో నాకు గుర్తింపు కలగాలనేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. పట్టుదలతో గనక శ్రమిస్తే వీరు పరిశ్రమలు, మెకానిక్స్, సిఐడి, పోలీస్ శాఖల్లో కూడా ముఖ్యంగా గనులు, పెట్రోల్ శాఖలు వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మంచి ఉద్యోగాలు చేస్తారు. పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఎక్కువగా ఉండాలి వీరికి. కాబట్టి ఈ విధంగా గనక వీరు ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ముఖ్యంగా నల్ల నువ్వులు, మినుములు దానం చేయాలి. శని చంద్రుడికి జపం చేసుకోవాలి. ఎవరైతే పుష్యమి నక్షత్ర జాతకులు ఉన్నారో స్త్రీ పురుషులు పూర్వాషాఢ నక్షత్రం, వేధా నక్షత్రం దీని జోలికి వెళ్ళొద్దు. వివాహానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పుష్యమి నక్షత్ర జాతకులు శనీశ్వరుని ఎక్కువ ఆరాధించండి, పరమశివుణ్ణి ఎక్కువగా ఉండండి. శనివారం పూట వీరు నియమనిష్టలతో చక్కగా ఉపవాస దీక్షలు చేయండి. వీరికి సోమ, గురువారాలు అదృష్టవారాలు. బుధవారం ఉపవాసిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆగ్నేయం అదృష్ట దిశగా వీరికి చెప్పుకోవచ్చు. అదృష్ట రంగు బంగారం కలరు లేదా తెలుపు కలరు. కాబట్టి అదృష్ట సంఖ్య వీరికి 2, 3, 8 ఈ సంఖ్యల్లో వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగవచ్చు. ఓం నక్షత్ర దేవతాయే నమః.